రైట్. ఏపీలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఒక్కరోజు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతినిచ్చింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్. సో హలో దోస్తన అబ్దుల్లా, మీరు చూస్తున్నది అన్నా డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, ఏపీ రైతులకు, ఏపీ మహిళలకు, ఏపీ ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ఏపీ హైకోర్టు అనమాట. 5 పథకాలు పెండింగ్ అయితే ఉన్నాయి. ఈ 5 పథకాలు బటన్ నొక్కి సో మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయండి అని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. సో ఈ నోటీసులు మొత్తం ఈసీకి అయితే ఇచ్చింది. ఈసీ నోటీసులు పాస్ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం అనేది సో మే 10వ తారీఖు సాయంత్రం లోపు బటన్ నొక్కి సో ఏపీ ప్రజల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయితే చేయండి. ఈ 5 పథకాలు వచ్చేసి మనకు ఈబీసీ నేస్తం ఒకటి, ఇంకోటి వైఎస్ఆర్ చేయూత ఒకటి, ఇంకోటి ఇన్పుట్ సబ్సిడీ ఇంకొకటి, అలాగే 0 వడ్డీకి సంబంధించి ఈ 4-5 పథకాలు పెండింగ్ అయితే ఉన్నాయి. ఈ 4-5 పథకాలు వచ్చేసి 10వ తారీఖు సాయంత్రం లోపు మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రచారం అయితే చేసుకోకూడదు, సోషల్ మీడియాలో కూడా మీరు ఇక్కడ ప్రచారం అయితే చెప్పకూడదు అని ఈసీ అనేది ఒక కండిషన్ చెప్పుకున్నట్టుగా ఉంది అనమాట. సో ఈ రోజు సాయంత్రం లోపు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు 2-3 రోజుల్లో మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. సో మే 13 తారీఖున అంటే మనం పోలింగ్ ఓటు వేసే రోజుకి మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. ఇది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బెనిఫిట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇంతమంది ఖాతాలకి అమౌంట్ ఒకటేసారిగా నేరుగా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్టయితే సో కాస్త కొద్దిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కాస్త పోలింగ్ ఎక్కువ జరిగినట్టు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనుకుంటాను నేనైతే. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. మంచిదా ఈ టైంకి వేయడము, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చూసుకొని ఎలక్షన్ టైంకి కావాలని పెండింగ్ పెట్టుకొని ఇలా చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా, లేక టైం లేక బడ్జెట్ లేక ఈ పథకాలు ఆగిపోయి ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో నా పర్సనల్ విషయం అనేది నేనైతే చెప్పలేను అనమాట, ఎందుకంటే మన బాధ్యత న్యూస్ అందించడం, అంతే కదా. సో అర్థమైంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.